హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఇక్కడ వచ్చేసి మనకు చాలా మంది ఉప్మా నచ్చదు. ఉప్మా రవ్వతో ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా దోశలు చాలా బాగా వస్తాయి. ఫస్ట్ 1.5 కప్పులు ఉప్మా రవ్వ తీసుకొని 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇలా పెరుగులో ఉప్మా రవ్వకైతే ఒక 1 అవర్ నానబెట్టాలి. నాకైతే ఫస్ట్ ఈ రెసిపీ తెలీదు. మా మమ్మీ చెప్పిన తర్వాత వారంలో ఒక 3 టైమ్స్ అయినా ఇలా చేస్తాం. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం నానబెట్టుకున్న ఉప్మా రవ్వ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంది అయితే చూపించలేకపోయినా నేను. సాల్ట్ యాడ్ చేసి మనం దోశలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ నేనైతే వస్తుందో రాదో అని చాలా భయపడుకుంటే వేసాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. దోశ కూడా చాలా మెత్తగా స్పాంజ్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా. మా బాబుకి ఎగ్ దోశ కావాలంటే ఒకటి ఎగ్ దోశ అయితే వేసిచ్చాను. దోశ మీద ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా వేసాను. అంత ఈజీగా వచ్చేసింది దోశ, అంత టేస్టీగా కూడా ఉంది. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో దోశ. చాలా స్పాంజీగా టేస్టీ దోశ రెడీ. మా బాబు అయితే సూపర్ అని చూపిస్తున్నాడు. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.